ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో నీరుగంటి శశికళ అనే మహిళ తన కొడుకు అవసరాల నిమిత్తము గంధం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర 2024 సెప్టెంబర్లో తన వద్ద తన కొడుకు అవసరాల నిమిత్తము 15,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. ఇట్టి విషయంలో గంధం శ్రీనివాసు అధిక వడ్డీ పేరుతో ఎక్కువ రూపాయలు వసూలు చేసి ఆ వడ్డీ పేరు మీద తన ఇంట్లో గత 4 నెలల సంధి పని చేయించుకుంటూ వేధింపులకు గురి చేయడం వల్ల 16 నాడు మధ్యాహ్నం 2 గంటలకు తన ఇంట్లో ఎవరు లేనప్పుడు వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయింది. ఇట్టి విషయంలో తన కుమారుడు యోగేశ్వర్ నిన్న ఫిర్యాదు చేయడంతో దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఎవరైనా బాధితులు అధిక వడ్డీలతోని వేధింపులకు గురి చేసినట్టయితే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగలరు. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. Thanks for watching. Like, share and subscribe.